8వ సంవత్సరం అడుగు పెడుతుండగా తండ్రి ఇప్పుడు మేము ప్రభువునైనా ఇప్పుడు మీరు కందిష్టమంచండి నీ దయకృష్ణ నింపున ప్రభు ఆయుష్యంతో పొడిగించండి ప్రభు ఆరోగ్యం దాచిన ప్రభున ఎత్తుకున్న ప్రభునైనా అయ్యా తండ్రి నైనా గర్భఫలం ఎత్తుకున్న ప్రభు యెహోవా ఇచ్చిన బహుమానం చెప్పిన దేవునికి స్తోత్రములు ప్రభు అలాగే ప్రభు తల్లిదండ్రులు మీరు ఆశీర్వదించండి దీవించిన ప్రభునైనా ఈ యొక్క కార్యక్రమం ప్రభునైనా ఇంకా తండ్రి ప్రభునైనా మీరందరూ మా ఇంటికి వచ్చి మా బిడ్డను ఆశీర్వదిస్తుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ దీవెనలు దేవుని దీవెనలు మాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రణాకి వార్త ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే, ప్రతి క్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మా చిన్న బాబు పుట్టినరోజు చాలా బాగా జరిగింది. చెప్పి అన్ని మాటలు
అసలు అనుకోలేదండి ఇంత అవుతుందని. కొంచెమే చేసేసుకుందాం అనుకున్నాము, కాకుంటే ఏదో అలా జరిగిపోయింది. అనుకున్నంత కన్నా ఎక్కువే బాగా జరిగింది. మేమంత అనుకోలేదు. చిన్న కేక్ తెచ్చి పిల్లలు పిలిచి వాళ్ళ వరకే వాళ్ళ సంతోషం అంతే అంతే చాలు అనుకున్నాము. అనుకోకుండా ఇంకా పాయసం కేసరి ఇలా చేయటం అనేది కొంచెం సంతోషంగానే భావిస్తున్నాం. ఇదంతా మీ దయ వల్ల, దేవుని దయ వల్ల మేము ఎంత దూరం వచ్చాం. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న బట్టే దేవుని దయ, మీ దయ మమ్మల్ని ఎంత దూరం నడిపిస్తుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఇలాగే ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఇట్లాంటి పుట్టినరోజు మా చిన్నబాబు విషయంలో ఫస్ట్దో రెండోదో, ఫస్ట్దైతే కాదు రెండోదో మూడోదో బాగా తెలుసు వాడికి. కొంచెం తెలుసు. ఐదో సంవత్సరంలో 4 సంవత్సరంలో అనుకుంటా. అప్పుడు మాకు తెలుసు పుట్టినరోజు అని, మా బాబుకి తెలీదు. కానీ మా పరిస్థితులు అప్పుడు బాగాలేవు. అందుకనే మాకు తెలిసి వాడు అడగతా ఉండేది, అమ్మ పుట్టినరోజు ఎప్పుడు, నాన్న పుట్టినరోజు ఎప్పుడైనా అడగతా ఉండేది. కానీ రానే వచ్చేసింది. మా దగ్గర చేతిలో డబ్బులు లేవు, వాడికి సరైన బట్టలు కొనిలేము, కేకులు ఇవన్నీ తేలేమను అని అసలు చెప్పలేదండి బాబుకి. చెప్పలేదు అసలు. ఆ రోజు అనేది అదొక పెద్ద ఇదిగా అనిపించేసింది. ఇట్లాగా ఏందబ్బా మనకి ఇట్లాగా పిల్లలకి బర్త్డే అంటే కనీసం వాళ్ళకి చిన్న కేక్ తెచ్చుకోవడానికి కూడా పరిస్థితి బాగాలేదు. ఎవరిని మనం అడగలేము, చేపి అడిగేతే అంతటోళ్ళం కూడా కాదు. అట్లా అనుకుని చాలా బాధపడ్డాము. ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదని అప్పుడు నిర్ణయించుకున్నాము. కష్టమైన నష్టమైన సరే పుట్టినరోజు టైంలో మనం ఎట్టొకట్లా చేసి చిన్న కేక్ అయినా తెచ్చి కొయ్యాలి అని అనుకున్న కొద్ది రోజులకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం, దాంట్లో సక్సెస్ అవ్వటం, మీ సపోర్ట్ దేవుని ఎలా ముందుకు తీసుకురావటం కొంచెంగా పోయినసారి. ఈరోజు మా పిల్లలు సంతోషంగా ఉన్నారంటే అది మీ యొక్క సపోర్టు, దేవుని ప్రేమ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని. మీకు రుణపడి సపోర్ట్ చేస్తున్న మీ అందరికి రుణపడి ఉంటాము. చాలా. లాస్ట్ లో ప్రణవ్ నాన్న ఏమంటున్నాడు తెలుసా, నాన్న నా పుట్టినరోజు చెయ్యి వంటివే ఏందైతే ఇదే థ్యాంక్స్ నాన్న అంటున్నాడు వాడు. పోయినసారి సైకిల్ తీసిచ్చాము గుర్తుగా. ఈసారి ఏం తీసేయలేదు, పర్వాలేదు, ఇంట్లో బాగా చేసుకున్నాం. చాలా పొద్దుపోయింది, నేను బాగా అలసిపోయానండి. ఈరోజు ఆదివారం నిద్రలేసిన కాడి నుంచి స్టార్ట్ అయింది పని మొత్తం. మీరు వీడియోల్లో చూసుంటారు, మొత్తం అంతా నీట్గా చేసుకున్నాను, ఇల్లంతా నీట్గా పెట్టుకున్నాం. తనకి తీరికే లేదండి. వాషింగ్ చేసింది, క్యాసర్ చేసింది, ఇంటి పనులన్నీ సబ్జీ చేసింది. అమ్మ నాన్న వచ్చారు మధ్యాహ్నం పూట. నేను చేసుకోలేనని అమ్మ నాన్న పిలిపించుకున్నాను, కొంచెం సహాయంగా ఉంటే చాలని. అట్లా కొంచెం సహాయంగా ఉన్నారు మా ఆయన. మేమంతా కలిసి ఈ ఫంక్షన్ చిన్నదైనా కూడా అందరూ కలిసి చేసుకున్నాము, అందరూ హ్యాపీగా ఉన్నాము. మా ఇద్దరు పిల్లల మీద మీ యొక్క దీవెనలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. రేపు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.